BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏమిటి అలా చూస్తున్నావు? రజని ఇల్లుదేనా? ఏ రమ్మంది? కమా కూర్చో. రజని, ఈమెనా నిన్ను రమ్మంట? అవును. ఇతన్నేనా నువ్వు రమ్మంట? నేనెవరిని రమ్మలేదు. రమ్మలేదా? ఆగో, పిలవనప్పుడు భయం ఎందుకు, కంగారెందుకు? అతనెవరో నాకు తెలీదు. తెలీదా? తొందరపడకు. అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు, పైగా పిలిచావంటున్నాడు. ఎప్పుడు కలుసుకున్నారో, ఎక్కడ కలుసుకున్నారో, నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అతను నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఏమీ మాట్లాడలేదు. అతనెవరో నాకు తెలీదు 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 అంతే. ఆగు, తెలియదంటోంది. వినపట్టం లేదా? అర్ధరాత్రి ఎవరు తెలియని వాళ్ళింటికి రావడం, తలుపు కొట్టడం చాలా తప్పు. పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం. దీనికి శిక్ష ఏమో తెలుసా? గెట్ అవుట్. ఏమే, వాడెవడో నీకు తెలియదు? షిప్పు దగ్గర మాట్లాడింది ఎవరు? వాడేగా. నిన్నే. నా దగ్గర కాదే నీ నాటకాలు. 6 అడుగుల పొడవున్నాడని వాడేదో హీరో అనుకున్నావు. నన్ను తన్ని నిన్ను తీసుకుపోతాడనుకున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావా, ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఏ టేప్ రికార్డు ఇచ్చింది ఈమెనా? అవునండి. అవునండి, నేనే ఇచ్చాను. ఏమండి? ఇది మీ ఎక్కడిది? మా అబ్బాయి ఇచ్చాడు. ఎక్కడ పని చేస్తున్నాడు? ఓడ నడుపుతాడండి. ఇంతేనా? ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇల్లంతా సోదా చేయండి. మీ అబ్బాయిని పిలవండి. రాజు, రాజు. ఏమిటి? ఏం జరిగింది? ఇది నీకు ఎక్కడిది? మా వాడు ఇచ్చారు సార్. ఏమండి, ఇది తీసుకోకూడదండి. ఇలాంటివి స్మగుల్ గూడ్స్ అమ్మా. ఇదంతా విదేశాల నుండి దొంగతనంగా దిగుమతి చేస్తున్న వస్తువులు. ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి. లేదండి, మా వాడు అలాంటి వాడు కాదండి. నాకేం తెలియదు సార్. లేదండి, ఇవన్నీ షిప్ ఓనరే ఇచ్చాడు. నువ్వు చూసావా? చూశానండి. నువ్వు షిప్పుల్లో పనిచేస్తున్నావా? చేస్తున్నానండి. ఇతరులు కూడా సోదా చేయండి. చేసుకోండి, మా ఇంట్లో అండి. నిజంగా నాకేం సంబంధం లేదు సార్. ఇదంతా స్టేషన్ లో తెలుసుకుందాం. మీ ఇద్దరు స్టేషన్కి రండి. రండి. రాజు, ఏమోదనా, మీ అబ్బాయి చేసే ఉద్యోగం ఇదేనా? ఇవన్నీ మీరే ఇచ్చారంటున్నా, నిజమేనా? ఐ డోంట్ నో హిమ్. అతను ఎవరో నాకు తెలియదు. అతని మొహం కూడా నేను చూడలేదు. నేను ఎవరో నీకు తెలీదు? ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, ఇప్పుడు వాడు రావడం మూడోసారి. మనం ఒట్టి వెధవలం అని తెలుసుకున్నాడు. చూడండి, ఇంకో 2 సార్లు వాడు వచ్చాడు అనుకోండి, మన అమ్యూజ్మెంట్ పార్కు జూదానికి పనికిరాదు, శవాన్ని తగలచడానికే పనికొస్తుంది. అంచేత అయ్యా, నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్. ఐజీ లెవెల్లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి. కొట్టొచ్చు, కానీ పంతులు హైదరాబాద్ లెవెల్లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తారు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పొయ్యి మందే, కట్టెలు మనవే, నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి.
చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా. హలో, ఉన్నారు. తమరెవరు? నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. గోపాలరావు గారు ఉన్నారా? ఎస్పీ గారా? నమస్కారం సార్. ఎస్పీ గారు. ఎస్పీఏనా? ఇలా ఆ విషయం కూడా మాట్లాడేయండి. హలో, నమస్తే. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి. అయ్యా, ఎవరు వచ్చారు? ఈ ధర్మరాజు గారు ఎవడయ్యా? వాడు కళ్ళ మీద మీసాలు పెంచుతాడేమిటి? వాడి గెటప్ అయినా మార్చుకోమను, పేరైనా మార్చుకోమను. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది కదండి, డబ్బు కోసం. ఇక్కడికి రావాలా? వాడు ఇలా అత్తమానం మన ఇంటికి వచ్చి పోతూ ఉంటే అమ్యూజ్మెంట్ పార్క్ మందనుకుంటారు కూడా. ఒకవేళ వీడికి తెలిసిపోయిందేమో. నీ తలకాయ ఇదిగో, అయ్యా. ఆ డబ్బిచ్చి పంపించాయి, ఇంకెప్పుడు రావద్దని చెప్పాను. చూడు పంతులు, అయ్యా, నిన్న డాన్స్ చేసిన అమ్మాయి. అది మామూలే. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? డబ్బులు. నేను పంపిస్తాను చెప్పాను కదా. నేను పంపిస్తాను అయ్యా. డబ్బులు. ధర్మరాజు, అమ్యూజ్మెంట్ పార్కు అయ్యగారు ఏమీ కాదయ్యా. అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఎక్కడికో ధర్మరాజు, ఇదిగా నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది చూడు. ఎవరు? రజని. నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కొంపతీసి ఉంచుకున్నాడేమో. నీ తలకాయ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషమే. పొరపాటున ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది చటీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది, అందుకని అలా ఉంచేసింటాడు. అన్నట్టు ఆ అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈవేళే కదా? అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చాడు. అమెరికా నుంచి. అవునవును. ఇదిగో, అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు. పంతులు, జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక్క సిగరెట్ గా కరువు వచ్చానయ్యా. నోరు మీద సన్యాసం మాట మాట్లాడితే జైలు 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 చంపుకోండియ్యా. పచ్చితనం. నువ్వు పసివాడివే. 2 రేపులు చేసి 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా. నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానయ్యా, అతను నాకు జైలు గురించి చెబుతున్నాడు. నేను అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు, లైను, వ్యాను, సంకెళ్ళు అంటావా? మళ్ళీ ఆ చెప్పుల గురించి చెప్పావంటే బుర్ర 2 చెక్కలైపోతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడినా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి. అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త దీపను లవ్ చేస్తుంది. డాడీ, అదేలా డాడీ? ఎలాగంటే మంత్రులు కాస్త చెప్పవా? అయ్యా, మన వాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు. ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలుకి పంపిస్తాను. నీకు ఆ వశీకరణ విద్యలేవో తెలిసే ఉంటాయి, కాస్త చెప్పవయ్యా. అలాగే చెప్పు. ఎలా పంతులు? ఎలా అంటే, బాబు నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఫెస్టివల్ సినిమాలు చూస్తూనే ఉంటాగా. అందుకే ఈజీగా రేపులు చేసేస్తున్నావు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెలల పాటు మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వరుసగా చూసేద్దాం. ఏం చేద్దంటే ఆ లవ్లీ గూలు మర్చిపోయి చాలా రోజులు అయింది కదా. నిన్ను ప్రేమిస్తున్నాను దీపా. నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపా. నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎంతో మంది ఆడవాళ్ళను చూశాను, కానీ ఇలా చెప్పింది నువ్వు ఒక్కదానివే దీపా. అంతమంది ఆడవాళ్ళు తెలుసా? ఎందరో ఎందరో నా చేతుల్లో ఇలా నిలిగిపోయారు. ఎలా నలిగిపోయారు? ఎలా ఏముంది, ఇలా. యాక్షన్ వద్దు, నోడుతో చెప్పు. అమ్మాయిని చూస్తాను, ఇలా కన్ను కొడతాను, ఇష్టపడిందో వస్తుంది, లేదా నేనే దగ్గరగా వెళ్తాను, ఇలా పట్టుకుంటాను. వదులు, వదలవా? దీపా, ఏమిటయ్యా అది? నువ్వేగా దీపను ప్రేమించమని చెప్పావు. ఇది ప్రేమటయ్యా. రేపు రేపు మంతులు అదేమన్నా కానీ దీపను చూస్తుంటే నీ వరస చూస్తుంటే నువ్వు ఇక్కడ 7 రోజులు కూడా ఉండేటట్టు లేవు. మళ్ళీ 7 రోజులు లెక్క పెడతావా ఏమిటో. చూడు బాబు, నా మాట విని నువ్వు ప్రేమించడం మానే. నీ పెళ్లి విషయం మీ నాన్న నేను చూసుకుంటావు. వదలవయ్యా, అరే వదలవయ్యా.